హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన జనగణ మన జాతీయ గీతం గురించి. ఆ జాతీయ గీతం దేశాన్ని గురించి పొగిడేటట్టుందా లేదంటే ఒక వ్యక్తిని గురించి పొగిడేటట్టుందా అనేది చాలా కాంట్రవర్సీ విషయం. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి జాతీయ గీతం మన జనగణ మన జాతీయ గీతంగా మారినప్పటి నుంచి దానికి ముందు నుంచి కాంట్రవర్సీ నడుస్తుంది. ఇది ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది, ఈ జనగణ మన కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తెలుసుకోకపోతే, మీకు ఆల్రెడీ తెలుసుంటే కామెంట్ చేయండి, తెలుసుకోకపోతే తెలుసుకోండి. విషయం ఏంటంటే 1911 డిసెంబర్ 7వ తేదీన జార్జ్ V అనే బ్రిటిష్ రాజు భారతదేశ పర్యటనకు వచ్చాడు. అది ఎందుకంటే ఆయన ఢిల్లీ దర్బార్ను ఓపెన్ చేసుకోవడానికి. అంటే ఆయన ఎంపరర్ అనమాట. మొత్తం బ్రిటిష్ దేశాన్ని అలాగే మన భారతదేశాన్ని అప్పట్లో ఆయనే పరిపాలిస్తున్నాడు. బ్రిటిష్ వాళ్ళ చేతిలో మన దేశం ఉంది కాబట్టి అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన రాక కోసం ఆయన వస్తున్నారని ఈయన్ని పొగడడానికి రాశారని మాత్రం చాలా మంది చెప్తున్నారు. ఒకటి ఇది 1911 ఇది గట్టిగా మాట్లాడడానికి చాలా మందికి అవకాశం రావడానికి కారణం ఏంటంటే 1911 డిసెంబర్ 7వ తేదీన జార్జ్ V ఇండియాకి వచ్చారు. ఇది 1911 డిసెంబర్ 27వ తేదీన మొట్టమొదటిసారి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో పాడారని చాలా మంది చెప్తారు. ఈ రెండు డేట్లకి కొద్దిగా తేడా ఉండడం వల్ల జార్జ్ V ముందు ఇండియాకి రావడం వల్ల అప్పుడే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన కోసమే రాశారని చాలా పత్రికలు ప్రచురించాయి. డిసెంబర్ 27, 1911 ఇది మొదటిసారిగా భారతదేశంలో పాడబడింది. జాతీయ గీతాన్ని పాడడానికి 52 సెకండ్లు పడుతుంది. దీన్ని 1950 జనవరి 24వ తేదీ రాజ్యాంగబద్ధంగా మన జాతీయ గీతంగా అమలులోకి తీసుకొచ్చారు. ఇదంతా ఓకే, మనకు తెలిసిన చాలా వరకు తెలిసిన విషయమే. అసలు జాతీయ గీతం అర్థం ఏంది? జనగణ మన అధినాయక జై హే అంటే జనగణ మన జనాల యొక్క జన సమూహం యొక్క మనసుల అధినాయక నీకు జై హే, భారత భాగ్య విధాత మా భారతదేశం యొక్క భవిష్యత్తుని నిర్ధారించేవాడా నీకు జై హే అని అర్థం. దాని తర్వాత పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉత్కల, జలజిత, రంగ, తవ శోభనామే జాహే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథ. అంటే మన భారతదేశంలో ఉన్న సింధు ప్రాంతం, అంటే ఇంతకుముందు సింధు ప్రాంతం ఉండేది, దాని తర్వాత పంజాబ్ ప్రాంతం, అలాగే తమిళనాడు ప్రాంతం, ఈ భారతదేశంలో ఉన్న ప్రాంతాలన్నీ, అలాగే భారతదేశంలో ఉన్న పర్వతాలన్నీ, వింధ్య, హిమాచల పర్వతాలన్నీ, అలాగే భారతదేశంలో చుట్టూతో ఉన్న నదులు, సముద్రాలన్నీ, ఎగసిపెడుతున్న సముద్రాలు అలాగే నదులు నీ గాథనే పాడుతున్నాయి, నీ ఆశీస్సుల్ని కోరుతున్నాయి అని జనగణ మన అర్థం. దీంట్లో ఒక వ్యక్తిని పొగిడేటట్టు ఉంది మాత్రం తప్ప భారతదేశంని కానీ లేకపోతే భారతదేశం గురించి కానీ ఈ జాతీయ గీతంలో లేదనేది వాస్తవం. దీని గురించే చాలామంది పోరాడారు, చాలామంది దాని గురించి మాట్లాడారు, సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే జాతీయ గీతం పాడాల్సిన అవసరం లేదు, అది మీ ఇండివిజువల్ డెసిషన్, ఒకవేళ కానీ ఖచ్చితంగా లేచి నిలబడాలి జాతీయ గీతం వస్తున్నప్పుడు మాత్రం అని ఒక తీర్పు వచ్చింది. ఇది మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. నేను జార్జ్ V గురించి రాయలేదు, మన భారతదేశం గురించి మాత్రమే రాశానని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ ఎక్స్ప్లెనేషన్ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ నేనేమనుకుంటున్నానంటే ఈ జాతీయ గీతం అర్థం తెలుసుకున్న తర్వాత ఇది ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది. ఇది మిస్టరీ లాగా లేకపోతే ఎడతెగని ఒక తెలుసుకోలేని ఒక విషయం లాగా అనిపిస్తుంది. కాకపోతే మీకు ఇంతవరకు ఈ జాతీయ గీతం గురించి అర్థం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తెలిస్తే దీంట్లో మీకు డౌట్ వచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.